పోస్టర్ రిలీజ్ భర్త వర్ష మూవీ ఎలా ఉండబోతుంది? నిజంగా గోపిచంద్ గారి మూవీ అయితే చాలా ఇప్పుడు వచ్చిన భర్త వర్ష సినిమా చాలా గ్లిమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందులో అంటే గతంలో వచ్చిన కొన్ని సినిమాలతో చూసినట్లయితే ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. గోపిచంద్ లైఫ్ లో ఏమైనా మంచి హిట్ కాబోతుందా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో చేసిన కొన్ని సినిమాలు నిరుత్సాహపరచడం వల్ల కొంత ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచినాయి. ఆయన చేసిన సినిమాలు రామబాణం కానీ, పంతం కానీ, సో విశ్వం కానీ, సో కొన్ని సినిమాలు కొంత సరిగా ఆడలేకపోయినాయి. అనుకున్న స్థాయిలో ఫలితం రాలేకపోయింది. మరి ఇప్పుడు ఈ టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ భరత వర్ష సంకల్ప్ రెడ్డి గారు ఆ గతంలో గాజు తీశారు. సో అది డిస్ట్రిక్ట్ క్రియేట్ అయింది, చాలా బ్లాక్ బస్టర్ జరిగింది. సో ఈ సినిమా కూడా అలా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా? అదే చెప్తున్నా, అంటే ఈ సినిమా టైటిల్ కూడా చాలా టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. గోపిచంద్ గారి యొక్క విజువల్స్ కానీ, ఆయన కనిపించిన విధానం కానీ చాలా టోటల్ గా డిఫరెంట్ ఉంది. మరి సంకల్ప్ రెడ్డి డైరెక్టర్ గారు మరి గతంలో మనం గాజు సినిమా చూసాం. మరి రానా గారిని ఏ విధంగా అందులో చూపించారు, ఆ సినిమా ఎలా ఉంది, క్రియేటివ్ గా చాలా అద్భుతంగా ఉంది. అలాంటి అంటే విజువల్ ఎఫెక్ట్ తోటి, విఎఫ్ఎక్స్ తోటి ట్రెండింగ్ లా అంటే ఒక మంచి ఒక విజన్ తోటి హిస్టారికల్ తీసేటటువంటి ఒక డైరెక్టర్. ఇప్పుడు మన గోపిచంద్ గారికి ఈ సినిమాని, ఈ భరత వర్ష సినిమా తోటి ఇద్దరు కాంబోలో మనకి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక మంచి హిస్టారికల్ ఫిలిం స్టోరీ తోటి వస్తున్నారు. సో ఇందులో మరి రితు వర్మ గాని, మరి శ్రీనివాస్ అయితే నిర్మాత, వాళ్ళందరూ ఉన్నారు. సో ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గోపిచంద్ గతంలో చేసిన పర్ఫార్మెన్స్ కంటే, రామబాణంలో కంటే, ఈ విశ్వంలో కంటే, సో కొన్ని చాలా సినిమాలు ఆయన ఎంతో డిఫరెంట్ గా వేరియేషన్ తోటే చేస్తుంటాడు ఎప్పుడు. సో అది ప్రేక్షకులు ఎలా రిసీవ్నెస్, వాళ్ళకి ఏదైతే ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, సో డిఫరెంట్ స్టోరీస్, ఎప్పుడు కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి, సో ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఉంటేనే సో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది చూడాలి. ఇది మరి సినిమా చాలా రీసెంట్ గా మరి ఒక 30-40% అని మన హైదరాబాద్ లో, కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీలో జరుగుతున్నాయి. సో ఇవి కొద్ది రోజులు అయితే సినిమాకి సంబంధించిన అన్ని సమాచారం వస్తుంది. సో ఎలా గతంలో మన లైక్ ప్రభాస్ గారి గురించి, మన గోపిచంద్ గారి గురించి ఆల్రెడీ తెలిసింది. గతంలో వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే మనకి. సో మనం ఏమన్నా ప్రభాస్ గారి క్యామియో ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్, ఆయన ప్రపంచంలో చాలా బిజీ, ఒక గొప్ప కాండెట్ లెవెల్ హీరో కాబట్టి, సో ఏదైనా సినిమాలో ప్రస్తుతం మీరు అన్నట్టు రిలీజ్ ఈవెంట్ కి వస్తే రావచ్చేమో, కానీ ఆయన సినిమాలకి, ఆయన అన్ని సినిమాలు స్పిరిట్, సో ఫౌజీ అన్ని చాలా పెద్ద సినిమాలతో బిజీ ఉన్నాడు. ఏ సినిమా రిలీజ్ చేయాలో ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నారు కాబట్టి, ప్రభాస్ ఉన్న ఫ్యాన్స్. సో గోపిచంద్ గారు, ప్రభాస్ గారు నిజంగా మీరు అన్నట్టు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కాంబోలో వర్షం సినిమా చూసాము. ఎంత పోటాపోటీగా ఉంటుందో, ఎంత ఫైరింగ్ ఉంటుందో క్యారెక్టర్స్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా, మళ్ళీ ఫ్రెండ్స్ గా, మళ్ళీ హీరోగా ఇద్దరు కలిసి హీరో నటిస్తే బాగుండు అని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో అలా ప్రభాస్ గారు, గోపిచంద్ గారు ఇద్దరు కలిసి నటించే మూవీ ఏమైనా వస్తుంది అనుకుంటున్నారు? మీరు అన్నట్టు అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మరి అంటే స్పెషల్ గా మంచి డైరెక్టర్, ఒక అనిల్ రావుపూడి లాంటి డైరెక్టర్, అంటే ఇద్దరు స్టార్ హీరోలు మెయింటైన్ చేయాల కెపాసిటీ, అలాంటి కథ, అలాంటి డైరెక్టర్, అలాంటి భారీ సంస్థ మీరంటూ అలాంటి మంచి నిర్ణయం తీసుకుంటే, సో గోపిచంద్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇద్దరు, ఎందుకంటే గతంలో వాళ్ళ కాంబోలో హిట్ అయినాయి కాబట్టి వస్తే నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు మంచి యాక్టర్స్, ఇద్దరు మాస్, ఊర మాస్ యాక్టర్స్. గోపిచంద్ సార్ కూడా యాజ్ ఏ ప్రభాస్ ఇద్దరు కూడా సో ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసేటటువంటి యాక్టర్స్ వీళ్ళు. ఇద్దరు హైట్, వెయిట్, పర్సనాలిటీ, కట్అవుట్ ఇద్దరు. సో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి, సో నిజంగా అలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది. కథలు కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి డైరెక్టర్లు రావాలని కోరుకుందాం మనం కూడా. సో ఈ భరత వర్ష టైటిల్, ఈ పోస్టర్స్, గ్లిమ్స్ చాలా అద్భుతంగా గోపిచంద్ గారి సినిమా వైరల్ గా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇంకా మనం చూద్దాం, ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాం.